కాదు మావా, మా ఫ్రెండ్స్ మాత్రమే లేదంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే ఉంటారా? పొద్దున్నే లేచిన వెంటనే బీచ్ కి వెళ్ళిపోదామని నైట్ అంతా నిద్రపోకుండా ప్లాన్ వేసి పొద్దున్నే నిద్ర లేకుండా ఆ తొక్కలో ప్లాన్ ని మళ్ళీ వీలే చెడదొబ్బారు. నా మానాన్ని నేను మనశాంతిగా పడుకుంటే ఏదో ప్లాన్స్ అన్ని వేసి నిద్రపాటు చేశారు. ఈసారి ప్లానింగ్ చేసిన ఆ ప్లానింగ్ పెద్దేమో సిఆర్ గాడు ఎర్లీ మార్నింగ్ 7 లోగా బీచ్ లో సన్ రైజ్ చూస్తూ చిల్ అవుదాం అన్నాడు. ఇప్పుడేమో చిల్లు పట్టే వాళ్ళు కింద ఒకటి పైన ఒకటి కప్పుకొని కోల్గేట్ పేస్ట్ చేసుకొని పళ్ళు తవ్వుతున్నాడు. కోటి గారి గురించి చెప్పే ముందు వాడిని తన్నిన తర్వాత మాట్లాడుకుందాం. ఏం చూసుకున్నా అంత పొగరు? కోటిగాడు అసలు ప్లాన్ లోనే లేడు. ప్రశాంతంగా నిద్రపోరా అంటే నువ్వు పోరా అన్నాడు. ఇప్పుడేమో కోతి పిల్లలా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. వీళ్ళిద్దరే కాదు ఇంకా ఒకడున్నాడు. మీరు లేట్ లేకుండా నా దగ్గరకు వస్తే మనం ఫ్లైట్ లో దూసుకెళ్లిపోదాం అన్నాడు. ఇప్పుడేమో మేము వెళ్ళేసరికి నగ్నంగా బట్టలు లేకుండా పడుకొని ఇంగ్లీష్ సినిమా చూపించేశాడు దైత్యుడు. ఏంట్రా అది? నేను పడుకునేటప్పుడు నా ఒంటి మీద దుప్పటి తప్ప ఇంకేముందో నాకు చెట్ట చిరాకు బాబా. అసలే లేట్ అయిందనుకుంటే మళ్ళీ దారిలో మా బిస్కెట్ గాడు బిస్కెట్ కోసం ఆపేశాడు. మేము ప్లాన్ చేస్తాం కానీ అవి ఫాలో అవ్వం. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి ప్లానింగ్ పెద్దలు ఎవరైనా ఉంటే మాత్రం ఈ రీల్ వాళ్ళకి షేర్ చేసేయండి. ఇప్పుడు మొత్తమైన పెద్ద మనుషులుగా మీరే చెప్పండి, తప్పెవరిది? వీళ్ళందరూ నాదే తప్పు అంటున్నారు. అసలు ఇందులో తప్పే ఉందో మీరే చెప్పండి. మార్నింగ్ అందరూ 3 o'clock కి అలారం పెట్టారు బీచ్ కి వెళ్దామని. ఏదో ఇంకొంచెం సేపు పడుకుంటారులే అని అలారం ఆపేశాను. ఈ మాత్రం దానికే ప్లాన్ అంతా నేనే స్పాయిల్ చేశాను అని తిడుతున్నారు. సర్లే, మీరు అనుకున్నట్టు తప్పు వాళ్ళది అని నాకు తెలుసు. ఇది ఒక్కసారి వదిలేద్దాం, ఏమంటారు? అలాగే వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా చేసేయాలండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.